ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే నా క్యాంప్ ఆఫీస్ గేటు కూడా దాటనివ్వను అని చెప్పుకొచ్చారు. నా ఆఫీస్లోకి రాకుండా మెడపట్టి గెంటేస్తా, ఒక్క అభివృద్ధి పని కూడా చేయను. ఎమ్మెల్యే మెగారెడ్డి ఇటు బీఆర్ఎస్ సహా ఇతర పార్టీల అభ్యర్థులు గెలిస్తే గ్రామంలో ఏది కావాలన్నా ఒక లెటర్ తీసుకొని నా దగ్గరికి రావాల్సిందే. సో ఖచ్చితంగా నేను ఎవరికి ఏ పనులు చేయను. మీరు కనుక బీఆర్ఎస్ కానీ ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామంలో ఒక్క పని కూడా చేయనని వార్నింగ్ ఇస్తున్నాడు. సో మొత్తం మీద సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇటు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి గతంలో కూడా ఈయన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రొపగెండాని ప్రొజెక్ట్ చేస్తున్నారు ప్రతిపక్షాలు అంటూ అప్పుడు కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. సో మొత్తం మీద ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. చీపు తీసుకొని కొట్టాల్సిన అవసరం బై మిస్టేక్ లో ఎవరి మాటలో నేను ఇంకేదన్నా చేస్తే మా ఇంటి పక్కనోడని, మా ఇంటి ముందరోడని, మా బామర్దని, మా తమ్ముడని ఒక్క ఓటు ఒక వార్డు మెంబర్ కేసీఆర్ అనుకున్న ఒక మాట ఒకరు వేస్తే వాడు గెలిస్తే ఆ కాగితం తీసుకొని ఆ గల్లీకి సీసీ రోడ్ కావాలన్నా, ఆ గల్లీకి డ్రైన్ కావాలన్నా, ఆ గల్లీకి రేషన్ కార్డు కావాలని లెటర్ తీసుకొని ఎవరి దగ్గరికి వస్తాడు? ఎవరి దగ్గరికి? మేఘారెడ్డి దగ్గరికి రావాలి. వనపర్తికి మేఘారెడ్డి దగ్గరికి వస్తే గేటు బయట మెడబెట్టి బయటికి తప్పేస్తాం. అసలు చేసే సమస్య లేదు. మన కోసం 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ నీ మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు. 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మల్లిరాజు గారు ఎంపీ ఉంటాడు. 3 సంవత్సరాలు మీరు గెలిపించిన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీరు గెలిచి ఏం పోస్తారా? సన్యాసులారా చీపు తీసుకొని కొట్టాల్సిన అవసరం మీ అందరికి ఉంది. కొట్టాలి. గల్లీలో వాళ్ళు తిరగనియవద్దు. ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ 10 ఏళ్ళు, ఇంకా మొత్తం 13 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. మీరు బై మిస్టేక్ లో ఎవరి మాటలో నేను ఇంకేదన్నా చేస్తే మా ఇంటి పక్కనోడని, మా ఇంటి ముందరోడని, మా బామర్దని, మా తమ్ముడని ఒక్క ఓటు ఒక వార్డు మెంబర్ కేసీఆర్ అనుకున్న ఒక మాట ఒకరు వేస్తే వాడు గెలిస్తే ఆ కాగితం తీసుకొని ఆ గల్లీకి సీసీ రోడ్ కావాలన్నా, ఆ గల్లీకి డ్రైన్ కావాలన్నా, ఆ గల్లీకి రేషన్ కార్డు కావాలని లెటర్ తీసుకొని ఎవరి దగ్గరికి వస్తాడు? వీళ్ళ మాటలు విని వాళ్ళ మాటలు విని ఇది చేస్తే అది చేస్తే, ఈ పని చేస్తే ఆ పని చేస్తే అంటే ఇతరులను ఎవరినైనా గెలిపిస్తే ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇతర పార్టీలకు సంబంధించిన సర్పంచ్లను గెలిపిస్తే గనక వాళ్ళు పనులు చేపించడానికి మీ డ్రైన్స్ కానీ మీ గల్లీలో ఏ పని చేపించడానికైనా ఎక్కడికి వెళ్ళాలి? ఒక లెటర్ తీసుకొని నా దగ్గరికే రావాలి. ఈ పాలమూరు బిడ్డని దాటలేరు మీరు. ఆ లెటర్ తీసుకొని నా క్యాంప్ ఆఫీస్ గేటు లోపలి కూడా రానేను, మెడపట్టి బయటికి గెంటేస్తానని చెప్పేసి పబ్లిక్గానే ఇటు అడ్డకుల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సో దీనిపై ప్రస్తుతానికి మరిన్ని అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివాజీ ఉన్నారు. శివాజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాజీ చెప్పండి, ఇలాంటి కామెంట్స్ని మరి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఎలాంటి రెస్పాన్స్ ఉంది ప్రజల నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ? నందు, గత స్థానిక సంస్థల మొదటి సంవత్సరానికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు కూడా 2వ విడతకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే 2వ విడతకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగానే వనపర్తి జిల్లా అడ్డాకుల్లో ఏర్పాటు చేసినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ప్రచారంలో మాట్లాడుతూనే ఎమ్మెల్యే మేఘారెడ్డి చాలా హాట్ కామెంట్స్ అయితే చేసినటువంటి పరిస్థితి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించకుండా వేరే పార్టీకి సంబంధించినటువంటి మిగతా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిచినట్లయితే వాళ్ళందరూ కూడా గెలిచిన తర్వాత మళ్ళీ గ్రామంలో జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ పనులు ఏవైతే కావాలనో వాటన్నిటి పనుల కోసము ఒక లెటర్ తీసుకొని తన యొక్క అసెంబ్లీ దగ్గరికి క్యాంప్ ఆఫీస్ దగ్గరికే రావాల్సి ఉంటుంది. ఆ పనులన్నిటికీ కూడా నేనే నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి మాయా మాటలకి మోసపోవద్దు. కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు కాకుండా మిగతా అభ్యర్థులన్నిట్లా ఒకవేళ గెలిపించినట్లయితే నా యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు గేటు దగ్గరనే ఉంచుతాను, గేటు బయటికి మెడబెట్టి దొబ్బించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా బలంగా
చెప్పినటువంటి మాటలు వనపర్తి జిల్లా వ్యాప్తంగా అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినాయి. అసలు అయోమయంలో కూడా అభ్యర్థులందరూ కూడా పడినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ బలపరిచినటువంటి మొదటి విడతలో వచ్చినటువంటి రిజల్ట్ తోటి కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి, రెండో విడతలో కూడా అదే రిజల్ట్ చూపించాలనేటువంటి ఒక వేవ్ లోనే ఈ యొక్క మాటలు కూడా కనబడుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన చోట కూడా మీ గ్రామంలో సస్యశ్యామలము, గ్రామంలో అభివృద్ధి కావాలి, గ్రామంలో ఎలాంటి డ్రైనేజీ సమస్యలు కావచ్చు, లేదంటే వీధి లైట్లు కావచ్చు, మరోవైపు కూడా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కావాలన్నా వాటన్నిటికీ నిధులు విడుదల చేయాలన్నా కూడా నా దగ్గరికే రావాలి. ఒకవేళ కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఇట్లా వచ్చినట్టయితే పూర్తిగా పనులైతే కొనసాగుతాయి, కానీ మిగతా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు వచ్చినట్లయితే నా దగ్గరికే రావాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా మరోవైపుగా ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ఆలోచన చేసి అభివృద్ధి వైపు సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు అనేటువంటి ఆలోచన చేసి అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పేసి కూడా మేఘారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అటు అభ్యర్థుల లోపల ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా కూడా అటు పోటాపోటీగా కూడా బలపరిచినటువంటి అభ్యర్థుల కోసం మాజీ మంత్రులు సైతం అటు ఎమ్మెల్యేల సైతం కూడా ప్రచారంలో అయితే ముందంజలు ఉన్నారు. ఈ యొక్క మేఘారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అడ్డాకుల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేయడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినాయి. నందు